నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ అది చెప్పిన తర్వాత మీరెంత బాధపడతారని ఆలోచిస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఏంటమ్మా అది? నువ్వు నన్ను బాధ పెట్టే విషయం ఏముంటుంది? అయినా ఏ విషయం గురించి నువ్వు చెప్పాలనుకుంటుంది? అత్తయ్య, అది నేను గౌతమ్ సార్ని పెళ్లి చేసుకోలేను. ప్రియాంక, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకోను అనడమేంటి? ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? అసలేం జరిగిందని ఒక్కసారిగా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? ఇంతకంటే ఇంకేం జరగాలత్తయ్య? ఈ నిర్ణయం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీసుకోవాలి? గౌతమ్ సార్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానత్తయ్య. అందుకే ఆయన నాతో ఎలా ఉన్నా సరే ఇప్పటి వరకు భరిస్తూ వచ్చాను. కారణం, గౌతమ్ సార్కి ఇప్పుడు నా మీద ఇష్టం లేకపోయినా పెళ్లి తర్వాత మారతాడు, నా ప్రేమని అర్థం చేసుకుంటాడని ఆశగా ఎదురు చూశాను. కానీ పరిస్థితి చూస్తుంటే అది ఎప్పటికీ జరగదు. నేను కోరుకున్నది ఆశగానే మిగిలిపోతుందనిపిస్తుంది. ప్రియాంక, అలా ఎందుకు జరుగుతుందనుకుంటున్నావు? గౌతమ్ నీతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాడు కదా. అత్తయ్య, గౌతమ్ సార్ ఝాన్సీని కాదనుకొని నాతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాడు. అది నా మీదున్న ఇష్టంతో కాదు, మీ మీదున్న గౌరవంతో ఆ పని చేశాడు. సరే, గౌతమ్ సార్ ఎలా ఒప్పుకున్నారు? ఝాన్సీని వదులుకోవడానికి ఒక అడుగు వేశారనుకుందాం. కానీ ఝాన్సీ మాత్రం గౌతమ్ సార్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే ఎంగేజ్మెంట్ అయిపోయేంత వరకు ఊరొదిలి ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్పినా కూడా అక్కడే ఉండి మీకు మాటిచ్చి కూడా అలా చేసిందంటే ఏమనుకోవాలత్తయ్య? ఊర్లో ఉండడమే కాదు, ఏకంగా మనందరికీ ఇష్టం లేకపోయినా ఇంట్లోకి అడుగు పెట్టేసింది. ఆ అడుగే నీ కొడుకు పాలిటి యమపాశం అయింది. అవును తల్లి, ఆ ఆడబిడ్డ అడుగు పెట్టడం వల్లే నీ కొడుకుకు మృత్యు పలకరించి వెళ్ళింది. స్వామి, మీరా? నీకు ముందే హెచ్చరిక చేశాను. ఆనాడు నీ మనసులో ఉన్న అమ్మాయి నీ కొడుకు జీవితంలోకి వస్తే ప్రమాదం సంభవిస్తుంది అని. ఆ అమ్మాయి నీ కొడుకు జీవితంలోకి అడుగు పెడితే ప్రమాదం తప్పదు అని ప్రకృతి నీకు చివరి సంకేతం ఇచ్చింది. ఇప్పటికైనా మేలుకోకపోతే ఈసారి మృత్యు పలకరించడం కాదు, తనని తన వెంట తీసుకొని వెళుతుంది. నీ కొడుకు జీవితంలోకి ఒక మహర్జాతకం ఉన్న అమ్మాయి అరంగేట్రం ఆరంభమైంది. ప్రాణాలు పోసే వృత్తిలో ఉన్న అమ్మాయి నీ కొడుకు జీవితంలోకి వస్తుంది. ఆ అమ్మాయి జాతకంలో ఆమెను చేసుకోబోయే వాడికి సంపూర్ణ ఆయుష్ ఉంది. అందుకే నీ కొడుకు దగ్గరకొచ్చిన మృత్యువు వెనకడుగు వేసింది. స్వామి, అంటే ఝాన్సీ వల్ల నా కొడుకొచ్చిన ప్రమాదం ప్రియాంక వల్ల తప్పిపోయిందా? అంతరార్థం అదే తల్లి. విధి ఇప్పటికే నిన్ను ఒక బిడ్డకు దూరం చేసింది. అందుకే చెప్తున్నాను, ఆ నష్టజాతకురాలు నీ కొడుకు జీవితంలోకి మళ్ళీ అడుగు పెడితే నీకు తీరని నష్టమే మిగులుతుంది. ఊరికే గాని ప్రకృతి హెచ్చరించదు, మృత్యువే తన తీర్పును వినిపిస్తుంది. ఇప్పుడు నీ కళ్ళ ముందు నిలబడింది నీ కొడుకు కాదు, అతని జ్ఞాపకం.
నీ కొడుకుకు మిగిలేది బిడ్డ కాదు, తీరని కడుపు కోత. విధి నీ కొడుకు జీవితంతో ఆచికలాడాలనుకుంటోంది. ఆ విధిని ఆపాలంటే అతన్ని ఆమె నీడ కూడా తాకనివ్వకు. అదే తల్లిగా నీ చివరి ధర్మం. హర హర మహాదేవ శంభో శంకర. మృణాల్ని మేడం, మీరు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. అత్తయ్యలో భయం మొదలైందంటే గౌతమ్ సార్ నాకు దగ్గరవుతున్నారని అర్థం. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? అసలెవరతను? ఏం మాట్లాడుతున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. నీ కొడుకు జీవితంలోకి ఒక మహర్జాతకం ఉన్న అమ్మాయి అరంగేట్రం ఆరంభమైంది. ఆ అమ్మాయి జాతకంలో ఆమెను చేసుకోబోయే వాడికి సంపూర్ణ ఆయుష్ ఉంది. అత్తయ్య, అత్తయ్య! ప్రియాంక, గౌతమ్ బతకాలంటే నువ్వే పెళ్లి చేసుకోవాలి. ఆ స్వామీజీ ఏం చెప్పారో నువ్వే చూసావుగా. గౌతమ్ జీవితంలోకి నువ్వు అడుగు పెట్టడం వల్లే ప్రమాదం నుంచి బయటపడగలిగాడు. అదే ఇప్పుడు నువ్వు గౌతమ్ని దూరం పెట్టాలని చూస్తే గౌతమ్ నాకెప్పటికీ దక్కడు. ప్లీజ్, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో. గౌతమ్ నిన్ను కాదని ఝాన్సీని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకొనివ్వను. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా నేను ఊరుకోను. ప్లీజ్, గౌతమ్ని వదిలిపెట్టనని నాకు మాటివ్వు. సరే అత్తయ్య, మీరు బాధపడ్డా నేను చూడలేను. మీకోసం గౌతమ్ సార్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. వెళ్ళిన పని ఏమైంది? మేడం, మీరు పంపించిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత అది సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుంది? మొత్తం మీరు చెప్పినట్టే చేశాను. నీ మాటల్ని మా వదిన నమ్మిందా? మేడం, దాన్ని నమ్మడం అనరు, భయంతో వణికిపోవడం అంటారు. అంతగా నమ్మారు ఆ మేడం నా మాటలు. అది చూసి ప్రియాంక మేడం మొహంలో ఆనందం ఆకాశం అంత సైజులో కనిపించింది. మీరేం ఆలోచించకండి మేడం. ఆ ఝాన్సీ చేసిన మంచిలో కూడా వాళ్ళు చెడునే చూస్తారు. అది కూడా ఏ రేంజ్లో చూస్తారంటే ఆ ఝాన్సీ వచ్చి ప్రాణాలు సేవ్ చేసింది కూడా కనిపించదు వాళ్ళకి. అలా జరగడానికి కారణం తనేనట్టుగా చూస్తారు. అదే కదా మనకు కావలసింది. అంతేకాదు మేడం, దాంతోపాటు గౌతమ్ సార్ ప్రాణాలతో బయటపడడానికి కారణం ప్రియాంక మేడం అన్నట్టుగానే కలరింగ్ ఇచ్చాను. ఆమె గౌతమ్ గారి జీవితంలోకి రావడం వల్లనే ఇలా ప్రాణాలతో ఉన్నాడు అనే రీతిలో నమ్మించాను. ఇంకా మీరు దాని గురించి వరి అవ్వకండి మేడం. వెరీ గుడ్. అయితే నువ్వు నా కోసం ఇంకొక పని చేయాలి. ఇంకో పనే? చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని నమ్మించాలి? ఆగు. ఈ పని అఘోరగా కాదు చేయాల్సింది. మరి ఇంకెలా మేడం? అసలేం పని మేడం? నేనొక ప్లేస్కి వెళ్తాను. నువ్వు మూడో కంటికి తెలియకుండా నన్ను ఫాలో అవ్వాలి. అదేంటి మేడం? ఎవరైనా వాళ్ళ శత్రువులనో లేక బయట వాళ్ళనో ఫాలో అవ్వమంటారు, కానీ మీరు మిమ్మల్నే ఫాలో అవ్వమంటున్నారు.
ఎందుకు మేడం? నేను వెళ్తున్న ప్లేస్కి నా అంతట నేను వెళ్ళడం లేదు. నన్ను అక్కడికి ఒకరు తీసుకెళ్తున్నారు. అది నువ్వు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఆ ప్లేస్ ఎక్కడుందో తెలుసుకోవాలి. మిమ్మల్ని వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారా? అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎవరు తీసుకెళ్తున్నారు? డైమండ్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ రవిచంద్ర నన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నాడు. ఆ లొకేషన్లో నా కొడుకును బంధించుంచారు. వాణ్ణి సేఫ్గా కాపాడి ఇంటికి తీసుకురావాలి. అంటే మీరు చెప్పేది ఏంటి మేడం? ఆయన మీ కొడుకుని కిడ్నాప్ చేశాడా? అవును. ఆయన మీ కొడుకుని కిడ్నాప్ చేయడం ఏంటి? అలా ఎందుకు చేశాడు? అదంతా నీకు తర్వాత చెప్తాను. ముందు నేను చెప్పిన పని చెయ్యి. సరే మేడం, మీరు చెప్పిన పనిని నేనే రోజైనా చేయనని చెప్పానా? కాకపోతే ఒకే రోజు 2 పనులు చేస్తున్నారు కాబట్టి పేమెంట్ కూడా అంతే ఇవ్వాలి. మీలో నాకు నచ్చింది ఇదే మేడం. ఎదుటివాడి కష్టాన్ని ఊరికే ఉంచుకోరు. శ్రమ దోపిడీ చేయకుండా వెంటనే వాడి కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తారు. సరే అయితే నేను వెళ్ళి లొకేషన్ షేర్ చేస్తాను. అక్కడి నుంచి జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వు. ఓకే మేడం. అమ్మా అమ్మా అమ్మా, ఝాన్సీ డిశ్చార్జ్ అయింది. నౌ షీ ఈస్ ఫైన్. చూసావు కదమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఝాన్సీ నా జీవితంలో కడుగు పెట్టినా, మన ఇంట్లో కడుగు పెట్టినా నాకేం కాదని. మేమిద్దరం కలిసి ఉంటే ఏదో జరుగుతుందని ఎవడో చెప్పాడని నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నిజమేంటో కళ్ళారా నువ్వే చూసావు. ఝాన్సీ మన ఇంటికొచ్చి తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా నాకు అడ్డుగా నిలిచింది కాబట్టే ఈరోజు నేను మీ అందరి ముందు ప్రాణాలతో ఇలా నిలబడగలిగాను. ఇప్పటికైనా తెలుసుకోమ్మా, ఝాన్సీ నా జీవితంలోకి వస్తే నాకేదో జరగటం కాదు. ఝాన్సీ లేకపోతే నేను ఉండేవాణ్ణే కాదు. గౌతమ్, నువ్వు ప్రాణాలతో బయటపడింది ఝాన్సీ వల్ల కాదు, ప్రియాంక వల్ల అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. గౌతమ్, నీకెలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలియడం లేదురా. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ప్రాణాలతో బయటపడ్డానికి కారణం మాత్రం ప్రియాంకనే. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఝాన్సీ తన ప్రాణాల్ని లెక్క చేయకుండా నన్ను కాపాడితే ప్రియాంక వల్ల నా ప్రాణాలు నిలబడ్డాయని అంటావేంటి? అసలు నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉంది కాబట్టే నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ప్రియాంక వల్లే నువ్వు ప్రాణాలతో ఉన్నావు, అదే నిజం. నీ కొడుకు జీవితంలోకి ఒక మహర్జాతకం ఉన్న అమ్మాయి అరంగేట్రం ఆరంభమైంది. ఆ అమ్మాయి జాతకంలో ఆమెను చేసుకోబోయే వాడికి సంపూర్ణ ఆయుష్ ఉంది. ఇప్పుడు చెప్పు గౌతమ్, నీ ప్రాణాలు ఎవరి వల్ల దక్కాయో? ఇప్పటికైనా ఆ ఝాన్సీ నీ జీవితంలోకి వస్తే ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. కమలా, ఎవరో ఏదో చెప్పారని వాణ్ణి నమ్మి ఝాన్సీని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఈ రోజు గౌతమ్ ఇలా మన ముందు ఉన్నాడంటే దానికి కారణం మాత్రం ఝాన్సీనే. ఝాన్సీ బుల్లెట్కి ఎదురెళ్ళింది. ఆ క్షణంలో నువ్వు నేను కూడా అంత ధైర్యంగా ఉంటామో లేదో కూడా తెలీదు. కానీ తన ప్రాణాన్ని అడ్డుపెట్టి పచ్చని పందిట్లో నెత్తురు చిందించి గౌతమ్ని కాపాడింది. కళ్ళ ముందు జరిగిందంతా చూశాక కూడా ఇంకా వాడెవడో చెప్పిన మాటలు నమ్ముతానంటే ఎలా? అలా నమ్మితే మనంత మూర్ఖులు మరొకరుండరు. ఇలాంటివన్నీ నమ్మడం మూఢనమ్మకాలంటారు. ధన, నాకు ఒకటి అర్థం కావటం లేదు. నీకు ఝాన్సీ అంటే ఇష్టమా లేక ప్రియాంక అంటే ఇష్టమా? చెప్పురా ధన, నీకు గౌతమ్ ప్రియాంకని పెళ్లి చేసుకోవటం ఇష్టమా లేకపోతే ఝాన్సీని పెళ్లి చేసుకోవటం ఇష్టమా? నాన్న, ఇష్టాలతో సంబంధం లేదు. జరిగిన వాస్తవం చెప్తున్నాను. ఝాన్సీ వల్లనే కదా
గౌతమ్ ప్రాణాలతో బయటపడగలిగాడు? దానికి మనం అంతా ఝాన్సీకి లైఫ్ లాంగ్ రుణపడాల్సింది పోయి ఇంకా తన మీద నింద వేస్తే ఎలా? ఎవడో చెప్పిన మాటలు విని మనం విచక్షణ మర్చిపోయి మాట్లాడితే ఎలా? అంత మంచిలో కూడా మనం చెడుని చూస్తుంటే మూఢనమ్మకం కాక ఇంకేంటి నాన్న? అంటే ఏమిట్రా ఇప్పుడు? బయట స్వామీజీలకి ఏమి తెలియదు, మొత్తం నీకే తెలుసు అంటావు, అంతేనా? వాళ్ళు చెప్పిన మాటలన్నీ మూఢనమ్మకాలు అంటావు. మరి అలా అయితే రాకేష్ వాళ్ళ సంవత్సరీకం జరిపించకపోతే చెడు జరుగుతుందని ఆ రోజు నువ్వే కదా కంగారు పెట్టావు. మరి అది కూడా మూఢనమ్మకంగా భావించి వదిలేయచ్చు కదా. ధనా, మనకు నచ్చినవి మనం చేయాలనుకుంటున్న వాటిని మంచి విషయాలుగా భావించడం, మనకు నచ్చనివి మనం చేయకూడదు అనుకున్న వాటిని మూఢనమ్మకాలుగా భావించడం కరెక్ట్ కాదు. ఒక్కోసారి మనం చూసినది విన్నది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ అందులోనే పరమార్థం ఉంటుంది. ఆ అఘోరా వచ్చి 1కి 2 సార్లు చెప్పాడు అంటే మనం అందులో చూడాల్సింది ఎందుకు ఏమిటి అనేది కాదు. ఆయన చెప్పిన దాంట్లో గౌతమ్కి జరగబోయే ప్రమాదం మాత్రమే చూడాలి. దాని నుంచి ఎలా బయటపడాలి అనే మార్గాన్ని తెలుసుకోవాలి. అంతేగాని ఇలా మూఢనమ్మకం అని కొట్టిపారేయకూడదు. తాతయ్య, అలా అని ఎవరో వచ్చి ఏదో చెప్తే అది నిజమని నమ్మేస్తే ఎలా? అది అబద్ధం అని చెప్పడానికి కూడా మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కదరా. పోనీ పని కట్టుకుని వచ్చి చెప్పడానికి అతనికి మనకి ఏమన్నా శత్రుత్వం ఉందా? అలా అని మిత్రత్వం కూడా లేదు కదా. మరి పదే పదే వచ్చి చెప్పాల్సిన అవసరం ఆయనకే ఉంది. గౌతమ్, మంచి చెప్పడానికి బంధుత్వం ఉండాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి చేయడానికి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాడు. ఇప్పుడు మనకి ఆ అఘోరా రూపంలో వచ్చి మంచి చేస్తున్నాడు. మీ అమ్మకి దేవుడి మీద ఉన్న భక్తి, తను చేస్తున్న పూజలే ఈ అఘోరా రావడానికి కారణం. అందులో మనం చెడు చూడాల్సిన అవసరం, అనుమానించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మావయ్య, కానీ ఇదంతా చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. అందుకే ముందుగా మనం గౌతమ్కి ఎలాంటి కీడు జరగకుండా ఉండడానికి మృత్యుంజయ హోమం చేయిద్దాం. అప్పుడే నా మనసుకి కాస్త శాంతి దొరుకుతుంది. అలాగే చేయిద్దాం కమలా. అలాగే హోమం తర్వాత ఇంకా ఎంగేజ్మెంట్ అలాంటివేమీ కాకుండా డైరెక్ట్గా పెళ్లి ముహూర్తమే పెట్టుకుందాం. ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా ఆలస్యం చేయడం మంచిది కాదు. నువ్వు చెప్పింది కూడా నిజమే కమలా. డైరెక్ట్గా పెళ్లి ముహూర్తమే పెట్టుకుందాం. రాణి, నా వల్ల నీకు ఎన్ని కష్టాలొచ్చాయి. ప్రెగ్నెంట్గా ఉన్న నీకు నేను సేవలు చేయాల్సింది పోయి నీతో ఇలా చేయించుకుంటున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. సారీ రాణి. అయ్యో అక్క, అలా అంటావేంటి? నా అక్క కష్టం వస్తే నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? అయినా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బరువులు అలాంటివి ఎత్తకూడదు, ఇలాంటి చిన్న చిన్న పనులు చేయకూడదని ఎవ్వరూ చెప్పరు. ఇప్పుడు నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో. అమ్మా ఝాన్సీ, ఇంతకీ ఏం ఆలోచించావమ్మా? దేని గురించి తాతయ్య? అదేనమ్మా, గౌతమ్ బాబు చెప్పిన విషయం గురించి. బాబుని ఇక్కడికి రమ్మంటావా, లేకపోతే నువ్వే కొద్ది రోజులు బాబు దగ్గరికి వెళ్తావా? త్వరగా నిర్ణయం తీసుకో అమ్మా. నాకు చాలా భయంగా ఉంది. ఆ దుర్మార్గులు మళ్ళీ ఎప్పుడు ఎట్నుంచి వస్తారో అని. తాతయ్య, నేను అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ నేనంటే ఇష్టం లేదు. అది తెలిసి కూడా నేను వెళ్ళాలనుకోవడం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అమ్మా, ఈ టైంలో నువ్వు ఆలోచించాల్సింది
నీ ఇష్టాయిష్టాల గురించి కాదు, నువ్వు ఎక్కడ ఉంటే నీ ప్రాణం భద్రంగా ఉంటుందో దాని గురించి మాత్రమే ఆలోచించాను. అయితే అక్కడికి వెళ్ళటం నీకు ఇష్టం లేనట్టుంది. పోనీ ఆ బాబుని ఇక్కడికి రమ్మని చెప్పొచ్చు కదమ్మా. తాతయ్య, ఇంతకు ముందంటే పిల్లల కోసం అక్కడున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేను తాతయ్య. గౌతమ్ గారిని కూడా ఇక్కడికి పిలవలేను. ఎందుకు మేడం? గౌతమ్ సార్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది? గౌతమ్ సార్ ఎప్పుడు మీ క్షేమం గురించి ఆలోచిస్తుంటారు. అలాంటిది ఆయన మీ పక్కన లేకపోతే మీకు చాలా ప్రమాదం మేడం. దయచేసి సార్ని ఇక్కడికి రమ్మని పిలవండి మేడం. లేదు శ్రీధర్, నేను పిలవలేను. పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి ఒకే ఇంట్లో ఉంటే ఈ సమాజం నానా రకాలుగా మాట్లాడుకుంటుంది. అంతేకాకుండా నా వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అది నాకిష్టం లేదు. అయినా ఏం పర్వాలేదు శ్రీధర్, నేను ధైర్యంగానే ఉంటాను. అమ్మా, ఆడది ఎంత ధైర్యంగా ఉన్నా పక్కన ఓ మగాడుంటే ఆ ధైర్యానికి రక్షణ ఉంటుంది. మీరిద్దరూ కలిసుంటే జనాలు ఏమనుకుంటారో అని భయపడొద్దు. కాకుల పని అరవడం అయితే లోకం పని ఎప్పుడూ పక్కవాళ్ల గురించి మాట్లాడుకోవడమే. అలాంటి వాటి గురించి నువ్వు పట్టించుకోకమ్మా. నువ్వు నీ క్షేమం గురించి మాత్రమే ఆలోచించు, సరేనా? అక్క, తాతయ్య చెప్పింది నిజం. నువ్వు ఈ టైంలో దేని గురించి ఆలోచించకుండా బావ నీ పక్కన ఉండేలా మాత్రమే చూసుకో. అదే నీకు మంచిది. మీరిలా ఇంటి ముందు టెంట్ వేస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? పాపం ఇల్లు లేని మనిషి అని జాలి పడతారు. నా కథలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే